ఎమ్మెల్యే అనేటైతే నియోజకవర్గంకి ఎందుకు పోతాడు? ఆ నియోజకవర్గంలో పనులు చేసినాము అని చెప్పుకోవడానికి, లేకపోతే ఏమన్నా పనులు శంకుస్థాపన చేసేందుకు, ఏదైనా పథకాలు ఉన్నాయనుకోండి, ఆ పథకాలకి సంబంధించినవి లబ్ధిదారుల ఇండ్లకి పోయి మా ప్రభుత్వం తరపున మీకు ఈ పథకం వచ్చింది అని చెప్పడానికి దీనికి పోతారు కదా. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏముందట అంటే రివర్స్. ఇప్పుడు నియోజకవర్గంలోకి ఎమ్మెల్యేలు దేనికి పోవాల్సి వస్తుందట? పెళ్ళిళ్ళకు, సావులకు, ఏదైనా శుభకార్యాలు ఉంటే ఎమ్మెల్యేలు పోతురట. మిగతా టైంలో ఊర్లలోకి పోవడానికి ఎమ్మెల్యేలకు ముఖం లేదని చెప్తుండు. ఇది చెప్తుంది ఎవరో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలో ఇంకొకరు కాదు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ఆయన ఏమంటాడు అంటే అసలు ఎమ్మెల్యేలు ఊర్లలోకి ఎందుకు పోతున్నారు అంటే పెళ్ళిళ్ళకు, సావులకు, శుభకార్యాలకు తప్ప ఇంకొకసారి ఊర్లలోకి పోయే పరిస్థితి లేదు, అసలు నిధులు లేవు, ఎక్కడ పనులు జరుగుతలేవు, ఊర్లలోకి పోతే జనం అందరూ అడుగుతున్నారు, సో మాకు ఊర్లలోకి పోయేందుకు ముఖం లేదు, ఓ దిక్కు 1,00,000 కోట్లు అప్పులు తీసుకొని వస్తున్నారు, మరి ఆ అప్పులన్నీ దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు కనీసం నిధులు ఇస్తున్నారు, ఊర్లలోకి పోయే పరిస్థితి కనిపిస్తలేదు, గతంలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ లేకుండే, ఎమ్మెల్యేలు ఊర్లలోకి రకరకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం పోయేటోళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం సావులకి, పెళ్ళిళ్ళకి, ఊర్లలోకి పోయే పరిస్థితి ఎమ్మెల్యేలకు దాపురించింది అంటున్నాడు.